వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. గరికపాటి గారు ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో. సో హిందుత్వం గురించి కావచ్చు, ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అయితే రీసెంట్గా ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. సో పబ్లిక్లోకి వెళ్ళి అడిగి తెలుసుకునే, ఎందుకంటే ఆయనకి లక్షల్లో అభిమానులు ఉంటారు. సో ఆయన మీద వచ్చే ఎలిగేషన్స్ ఎంతవరకు నిజం. సో హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సో ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు కదా, సో పద్మశ్రీ గ్రహీత. అయితే ఆయన మీద కొన్ని తప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏం చెప్తావు? అన్న, నాకు ఆయన గురించి గరికపాటి నరసింహారావు గురించి మాట్లాడే వయసు కానీ అనుభవం నాకు ఏమాత్రం లేదు. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి ప్రవచనాలు ఇస్తుంటాడు, చాలా మంది మోటివేట్ చేస్తుంటాడు. నాట్ ఓన్లీ హిందుత్వం నుంచి కాదు, ప్రతి ఒక్క రిలీజియన్లో ప్రతి ఒక్క మతంలో కూడా తనకు అభిమానులు ఉన్నారు. సో నిజంగా చాలా ఇష్టపడుతున్నమాట ఆయన చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, చాలా మంది ఇన్స్పిరేషన్గా మాట్లాడుతున్నాడు. చాలా మంది స్టూడెంట్స్ కానీ ఇప్పుడు సమాజం గురించి చాలా క్లుప్తంగా ఎంత ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి ఎవరంటే గరికపాటి నరసింహారావు. సో నిజంగా ఆయన గురించి ఈరోజు మీడియాలో చూస్తుంటే తన మొదటి భార్య వచ్చి తన పైన ఇట్లా నాకు ఆస్తి కావాలని పోరాటం చేయడం, కేసు పెట్టాలి కానీ మనం చూస్తుంటే కొద్దిగా బాధ అనిపించింది. అంటే నిజంగా గరికపాటి నరసింహారావు ఈ రకంగా ఇబ్బంది పడ్డాడు అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ప్రవచనం ఇన్ని రోజులు విన్నామో, తెలుసుకున్నా, ఎంత అభివృద్ధి పొందామో, ఎంత లబ్ధి పొందాం కానీ నిజంగా డెప్త్ ఒక అడుగు ముందుకేసి తన లైఫ్ నుంచి ఆలోచిస్తున్నప్పుడు అరే నిజంగా తనకు ఇట్లా ఒక స్కూల్స్ నడిపి తను 2 ఎకరాల భూమి అమ్మి సరే ఒక స్కూల్ అమ్మి ఆ స్కూల్ నడిపించి అక్కడ లాస్ వచ్చి ఎటుకేలకి ఈ రకం ప్రవచనాలు చెప్పుకుంటా చిన్నగా మొదలైన తన బిజినెస్ ఇంత పెద్ద వ్యాప్తి పొందిన పద్మశ్రీ రావడం అనేది మామూలు మాట ఉన్నాను కాదన్న. సో నిజంగా ఈరోజు అంత సక్సెస్ వచ్చిన వ్యక్తికి సడన్గా బ్రేక్ వేసినట్టుగా తన మొదటి భార్య వచ్చి నన్ను ఇద్దరు ముందు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు. సో 2 పిల్లలు కూడా గరికపాటి నరసింహారావు పెంచుకున్నాడు. సో నిజంగా ఆయన గొప్పతనం ఏంటంటే ఫస్ట్ భార్యతో తనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా విడిపోయి మా సెకండ్ భార్యతో మ్యారేజ్ చేసుకొని ఫస్ట్ భార్య కుట్టిన పిల్లలను కూడా సెకండ్ భార్య దగ్గర ఉంచి సొంత పిల్లలాగా ట్రీట్ చేసి నిజంగా వాళ్ళంత గొప్పగా చేయడం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు. సీన్ కట్ చేసి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు 20 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ ముందు విడిపోయిన ఫస్ట్ భార్య ఇప్పుడు సడన్గా వచ్చి నాకు నా ఆస్తి కావాలి, నా పిల్లలు కావాలంటే నిజంగా గరికపాటి గారు ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి పెంచుంటాడో అనే ఫీలింగ్ కలిగిందన్నమాట. అవును కదా, చాలా గొప్పగా అంత అనుభూతిగా నిజంగా అంత ఆప్యాయతంగా పెంచిన పిల్లల్ని సడన్గా వచ్చి ఇప్పుడు ఎంతైనా తల్లి ప్రేమ గొప్పదే అవును కాదని, కానీ ఇన్ని సంవత్సరాలు పిల్లలకి ఎంత దూరం అయినప్పుడు పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. సో ఆ పిల్లల బాధ చూడలేక గరికపాటి నరసింహారావు ఎంత బాధపడి ఉంటాడు. సో ఒక పలానా టైంలో తన గురించి తెలుసుకున్నప్పుడు తను సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాడంట. సో నిజంగా తను ఎంత డిప్రెషన్కి వెళ్ళి ఉంటాడో మనకు అర్థమవుతున్నది. సో నిజంగా ఈరోజు ఆ విషయం చూస్తే చాలా బాధ కలిగింది ఎటకెళ్ళకైతే. కానీ ఆయన గురించి మాట్లాడేంత వయసు కానీ అనుభవం నాకు లేదు. చాలా మంచి వ్యక్తి, చాలా రిలీజియన్లు కూడా తనకు అభిమానులు ఉన్నారు. చాలా మంచి ఉండాలని కోరుకుంటున్నాను. నేను చాలా ఇష్టపడతాను ఆయనైతే. ఓకే, ఇందులో ఆయన తప్పు ఏదన్నా ఉందంటారా? అంటే వాళ్ళ ఫస్ట్ వైఫ్ కూడా ఆస్తి కోసం ఇట్లా చేస్తున్నారంటారా? అంటే ఇప్పుడు ఈమె తప్ప లేకుంటే గరికపాటి నరసింహారావు తప్ప అనడానికి నా దగ్గర నేను చెప్పంత హరువు నేను కాదు, నేను కాదన్న. సో వాళ్ళ పర్సనల్ ఇష్యూ, వాళ్ళ పర్సనల్ వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ యాజ్ ఏ అభిమానిగా అది చూసిన ఆడియన్స్ నాకు అనిపించింది అంటే 20 సంవత్సరాల ముందు విడిపోయిన ఫస్ట్ భార్య ఇప్పుడు సడన్గా వచ్చి నాకు నా ఆస్తి కావాలి, నా పిల్లలు కావాలంటే సో నిజంగా పిల్లలు ఏ రకంగా డిప్రెషన్లోకి వెళ్ళినచ్చు, ఆ పిల్లలకి ఏ రకంగా చాలామంది సొసైటీలో ఇప్పుడు తల్లి లేకున్నా తండ్రి లేకున్నా చాలా అవమానిస్తారు. మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, నీకు అమ్మ లేదురా, నాన్న లేదురా అని ఏ రకంగా పిల్లలు ఇందులో 20 సంవత్సరాలు ఎంత అనుభవించి ఉంటారో ఆ పిల్లలు తెలుసు. ఆ గరికపాటి నరసింహారావు కూడా ఇబ్బంది పడి ఉండొచ్చు పాపం. ఫస్ట్ భార్య ఎందుకు విడిపోయింది, సెకండ్ భార్య ఎందుకు చేసుకున్నాడు ఆయన చాలా అవును కదన్నా. అంటే ఇట్లా అందరు నీతి చెప్తాడు, ఈయనకే లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు నిజంగా. కానీ అతను ఎంత కష్టపడి పైకి వచ్చాడా అని ఆలోచిస్తుంటే అది ఇంత గొప్ప మనిషి, అది ఇంత కష్టపడి పైకి వచ్చాడా అక్కడ ఫీలింగ్ మనకు కలిగిందన్న. సో నిజంగా ఎప్పటికైనా సక్సెస్ రావడం లేట్ అవుతుండొచ్చు కానీ రావటం మాత్రం పక్కా అన్నట్టుగా చాలా కష్టపడి కింద అవడం ఒక ప్రిన్సిపల్గా చేశాడు. తను ప్రిన్సిపల్ చేసినప్పుడు కూడా అక్కడ నచ్చక ప్రిన్సిపల్ నుంచి రాజీనామా వేసి బయటకు వచ్చి నిజంగా నా సొంతంగా నేను అయింది స్కూల్ పెడతా అని చెప్పి 2 ఎకరాల భూమి అమ్మేసి స్కూల్ పెట్టి అంత సక్సెస్ కాలేకపోయినప్పుడు కూడా చాలా కింద పడుతూ లేచి ఈరోజు అంత గొప్ప స్థాయికి ఎదగడం అంటే ఏదో పద్మశ్రీ అవార్డు, నిజంగా మన దేశంలోని అతి ప్రాముఖ్యమైన అవార్డు పద్మశ్రీ అవార్డు పొందడం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను నిజంగా. ఇప్పుడు ఆయన పైన వస్తున్న కొన్ని ఏవైతే ఇబ్బందులు కొద్దిగా బాధ కలిగించింది నాకైతే. సో నిజంగా వాళ్ళ పర్సనల్ విషయాన్ని పర్సనల్గా చూడాలి కానీ సో ఇక్కడ ఆమె తప్పని చెప్పలేము, ఇక్కడ ఆయన తప్పని చెప్పలేము. కానీ నాకు యాజ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ నా గరికపాటి నరసింహారావు అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే తను చెప్పిన మాటలు నన్ను చాలాసార్లు ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, ఎంతో మందికి ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, నాకు చాలా ఇష్టము. సో నిజంగా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది రావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.